10 అంటే 10 నిమిషాల్లో కోరిన వస్తువు డెలివరీ అయ్యేటట్టు ఆన్లైన్ అంగళ్ళు ఎప్పుడు షాలైనాయో కానీ కొనేటోళ్ళకు అమ్మటోళ్ళకు గడియ రికాం లేదులా. ఎప్పుడంటే అప్పుడు ఆర్డర్ డెలివరీ చేసే గిగ్ వర్కర్లకైతే అసలు తిమ్మతమే లేదు. ఇక ఇలా సంవత్సరం లాస్ట్ దినం కాబట్టి డ్యూటీ ఎక్కితే రాత్రంతా జాగారమే. ఇక అందుకే కావచ్చు కొత్త సంవత్సరం యాళ్ళ టైం చూసి దెబ్బ కొట్టిండ్రు గిగ్ వర్కర్లు. పెద్ద షాకే ఆన్లైన్ అంగర్లో ఆర్డర్ పెట్టేటోళ్ళకి ఇది. పాన్రి ముచ్చట మొత్తం పూరాగా చూద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ దగ్గర పడుతున్న టైంలో సందు చూసాలిగిరు గిగ్ వర్కర్లు. అంటే గదేనుల్లా ఆన్లైన్ అంగట్ల మాల్ డెలివరీ చేసేటోళ్ళు. 31st యాళ్ళ పెద్ద శాఖే ఇచ్చిరు అనుకో రాజుర్రి కాళ్ళు గదలకుంటా ఆర్డర్లు పెట్టేటోళ్లకు. గిగ్ వర్కర్లు చేయంగానే పల్కపోన్లో ఆన్లైన్ అంగడి యాప్ తెరిచి నచ్చిందల్లా సెలెక్ట్ చేసి ఆర్డర్ పెట్టుడు ఆల్సం. 10 అంటే 10 నిమిషాల్లో వస్తువు ఆర్డర్ పెట్టిన వాళ్ళ చేతులు ఉంటది. కొనేటోళ్లకు అలకగానే కానీ అసలు తిప్పల గిగ్ వర్కర్లది. అందుకే 10 నిమిషాల్లో డెలివరీ చేసుడు తీసేయనని పట్టుబట్టి అలిగి కూసున్నారు. ఇప్పుడు దేశం అంతటా ఇలా మెరుపు సమ్మెకు దిగిర్రు. 10 నిమిషాల డెలివరీ అంటే అట్టిగా అవుతుందా మరి? కుండపోత వర్షానికి కూడా బ్రేక్ ఉంటది కానీ ఈ ఆన్లైన్ అంగట్ల మాత్రం గడియ రికా ఉండదు. యాప్లు కూడా పోటా పోటీగా ఉట్టు కచ్చటాలకు ఎవ్వలెంత చెప్పిన డెలివరీ చేస్తే అటే చూస్తారు ఆన్లైన్ అంగట్ల మాలు కొనేటోళ్ళు కూడా. అందుకే ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో డెలివరీ చేసేందుకు పోటీ పడుతున్నాయి కంపెనీలు. అట్లా మస్తు తిప్పలైతుందట గిగ్ వర్కర్లకు. అంతేకాదు న్యాయమైన జీతం కావాలని కమిషన్లు ఇయ్యాలని హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కలిపియనని డిమాండ్ చేస్తున్నారు ఆన్లైన్ అంగడి కంపెనీలను. వాజిబే మరి, పనికి తగ్గ జీతం భద్రత కోరుడు తప్పేం కాదు. న్యాయమైన డిమాండ్లే గిగ్ వర్కర్లై కూడా. ఎండల ఎండుకుంటా వానల నానుకుంటా చలికి అనుకుంటా పొద్దు మాపని తేడా లేకుండా ఆడికి ఈడికి తిరుగుట్లనే ఆన్లైన్ అంగళ్ళు నడుస్తున్నాయి. ఆర్డర్ పెట్టినోళ్లకు 10 నిమిషాల్లో వస్తువులు అందుతున్నాయి. అట్లా సేవలు అందించిన వాళ్లకు న్యాయంగా దక్కాల్సింది కూడా దక్కాల్సిందే. గందుకే ఈ గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా చేస్తున్న సమ్మెకు రాహుల్ గాంధీ కూడా మద్దతు చేసి వాళ్ళతోని కలిసి కూసుండి తినుకుంటా వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు. అటెంకా బండెక్కి ఫీల్డ్ మీద ఉండే కష్టాలను కూడా చూసిండు. దేశమంతటా గిగ్గు కార్మికులు వర్షం వచ్చినా చలి పెట్టినా పగలు రాత్రి తేడా లేకుండా పని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు గౌరవం సామాజిక భద్రత వాళ్ళ పనికి తగ్గ విలువ దొరకాలి అని మాట్లాడుకొచ్చిండు. చూడాలి మరి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు అటు సెంటర్ సర్కారు ఇటు ఆ యాప్ లో నడిపేటోళ్ళు ఏం చర్యలు తీసుకుంటారనేది.